యవనస్తులందరికీ, సంఘస్థులందరికీ నా ప్రత్యేకంగా నుంచి చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదండి, అంత ఆ పాటను రాసేశాను. దేవుడు ఆ పాటని అందరికీ తెలియజేశారు. అందరూ చాలా మంది ఆశ్రయించబడినారు. కాబట్టి దేవుడు మనకి స్తోత్రం కలుగునాక దాని గురించి కొన్ని విషయాలు నేను చెప్పడం ప్రయత్నం చేస్తాను. మాది బళ్ళారి, మాది కర్ణాటక. డాడీ వాళ్ళు నంద్యాల తెలుసు కదండి. నంద్యాలలో పుట్టి పెరిగి దేవుని పిలుపు మేరకు బళ్ళారి ప్రాంతానికి వచ్చి అక్కడ 40 సంవత్సరాల నుంచి అద్భుతమైన పరిచయం జరిగిస్తూ అనేక మందికి ఆశ్చర్యకరంగా అద్భుతమైన పరిచయం జరిగిస్తున్నారు. నేను పుట్టి పెరిగిన తర్వాత బళ్ళారిలోనే మాతో పాటు మా యవనస్తులు కూడా వచ్చారు. జవాన్ అని ఇద్దరు యవనస్తులు మాతో కూడా వచ్చారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. సో ఇంకా చెప్తాను చాలా విషయాలు వాక్యం చెప్తున్నప్పుడు. ఫాస్ట్ గారు ఏం టైం లిమిట్ లేదన్నారు కాబట్టి ఈరోజు కనీసం మనం 11:30-12 చెప్తున్నాం. భయపడతండి, చేస్తాను. అలాగే మన వద్దకు వచ్చిన బ్రదర్ ప్రభు కిషోర్ గారు బట్టి ప్రత్యేకమైన చూపిస్తున్నాం. చెప్పమని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి కుమార్తె ప్రేసిని బట్టి ఇందాక మనం చదువుకున్న వాక్యం ఒకసారి చదువుకొని నేను ప్రార్థన చేసుకుని నేను వాక్యం చెప్తున్నాను. వాక్యం అయిన తర్వాత పాట పాడతాము. వాక్యం తర్వాత ఒకేసారి అంత ప్రేసింది పాట పాడతాము. ఎందుకంటే బాగా దేవుని ఆరాధించారు కాబట్టి మరొక్కసారి వాక్యం తర్వాత ఒకేసారి పాట పాడమని దేవుని ఆరాధించారు. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం ఇంతకు చదువుకున్న వాక్యాన్ని మరొక్కసారి చదువుతున్నాను. ఎబేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం కదా. మహాపరిశుద్ధ యేసయ్యకి స్తోత్రం చెల్లించుకుంటున్న తండ్రి, మా దేవా, మా ప్రభు, మా యేసయ్య పాసనకు వస్తుందైనా నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభు. నీ వాక్యంలో శక్తి ఉంది తండ్రి. వినగలిగిన చెవిని గ్రహించి మనసును గ్రహించండి. మా జీవితాలు మారిపోయేంతలాగా మాట్లాడండి ప్రభు. మా పరిస్థితులు మారిపోయేంతలాగా మాట్లాడండి. ఈ వాక్యంలో శక్తి ఉంది తండ్రి. ఈ వాక్యంతో మాట్లాడమని ప్రార్థిస్తూ నన్ను మీ శిలువ చాటు మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ కేవలం యవనస్తులు మాత్రమే కాదు, అందరు ఉన్నారు కాబట్టి అందరికీ సరిపోయిన వాక్యం ఇది. అందరు కలిసి దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. యవనస్తులు ఉన్నారు ఇక్కడ 50 సంవత్సరాలు పోతారు యవనస్తులేదు. ఇప్పుడు ఎంత డౌట్ ఉన్నట్టున్నారు. అందుకే దేవుని కోసం ఇంకా పని చేయాలి అనుకున్న వాళ్ళందరూ యవనస్తులేదు. దేవుని కోసం ఇంకా వాడబడాలి, దేవుని కోసం ఇంకా రోషంగా జీవించాలి అనుకున్న వాళ్ళందరూ యవనస్తులేదు. ఎబేజు ఇశ్రాయేలులో దేవుని గురించి మొదలుపెట్టి ఈ వాక్యము మనము ఆల్మోస్ట్ చాలా సార్లు చదివినాం కదండి. ఈ వాక్యం గురించి చాలా సార్లు ధ్యానం చేసింటాం మనము. ఈ వాక్యం తెలియని వారు అంటాం ఎవరు ఉండరు. కానీ పరిశుద్ధాత్మ ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనము చెవి గానిపిస్తే ఆయనకు మనతో మాట్లాడి మనం తృప్తిపరిచింది. ఈ ముఖ్యంగా ఎబేజు గురించి ఒక చిన్న టైటిల్ పెట్టాలంటే ఏంటంటే, ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని మార్చుకున్న ఒక యవనస్తుని కథ ఇది. ఏంటది? ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని మార్చుకున్న ఒక యవనస్తుని కథ ఇది. ఏం చేసి కొట్లాడే కాదు, లేకపోతే జీవితంలో ఓడిపోయి కాదు, లేకపోతే అందరితో తృణీకరించబడి కాదు, ప్రార్థన చేసుకుని తన జీవితం మార్చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎబేజు వారి పరిస్థితులు ఎవరైనా ఉంటే దేవుడు మీతో మాట్లాడను కాక. ఎబేజు గురించి అందరికి తెలుసుకోవాలంటే, ఎబేజు పుడుతున్నప్పుడు ఏమైందంట, తన తల్లి వేదన కనింది కాబట్టి వేదన పుత్రుడు అని చెప్పి ఎబేజు అని పేరు పెట్టేసింది. ఎబేజు అంటే అర్థం ఏంటి? వేదన. చెప్పండి, వేదన అంటే వేదన. ఇప్పుడు మామూలుగా కొంతమంది పండితులు ఏమంటారంటే, ఆయన పుడుతున్నప్పుడు వాళ్ళ తల్లి చనిపోయింది కాబట్టి ఆ టైంలో వేదన పెట్టి, ఇప్పుడు పేరైతే పెట్టేసింది కానీ ఈ యవనస్తుడు పాపం తన జీవితం అంతా ఆ పేరు మోసుకుంటూ రావాలి.
అవునా కదండి? మనకి ఇప్పుడు ఎబ్బేచ్చు అంటే వినడానికి ఒక రకంగా ఉంది, కానీ మామూలుగా వేదన 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 అంటే ఎలా ఉంటుంది? ఎరా వేదన బాగున్నారా, ఎరా వేదన భోజనం చేశారు, ఈరోజు వేదన వచ్చాడు కాలేజీకి, పేరులోనే వేదన ఉందండి. సంతోషంగా ఉంటుంది బాబు. పేరు ముందు, మాటకు ముందు, మాటకు తర్వాత వేదన 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 అంటుంటే వాడి జీవితంలో వేదన ఉండిపోతుంది. పోనీ మనోడు చేసిన తప్పు ఏమైనా ఉందా అంటే అదే లేదు. ఎవరో చేసిన తప్పుకి ఆ తప్పుని మనోడు జీవితాంతం మోసుకొని వస్తాము. అవునా కదండి? తల్లి పేరు పెట్టేసింది, ఆ పేరుని ఇప్పుడు మనోడు మోయాలి కదా జీవితాంతము, ఆ అవమానాన్ని మోయాలి. అవునా కదా? నేను వాకింగ్ చెప్తున్నాను, మీరు ఏం చేయాలంటే రెస్పాండ్ కావాలండి. ఏం చేయాలి? రెస్పాండ్ చేస్తే నేను చేస్తాను, త్వరగా మీరు చేస్తాను. మీరు రెస్పాండ్ కాలేదనుకుంటే నేను ఎవరుకుంటాను, మీకు అర్థం కాలేదనుకుంటే మనం మొదటి స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు ఏమైపోతుంది? అర్ధ గంట కోసం మెసేజ్ అప్పుడు తప్పు ఎవరిది? మంచి వేదన పేరు పెట్టేసింది అమ్మ, పేరు పెట్టి చేతులు కడుకునేసింది. ఇప్పుడు ఆ పేరుని ఎవరు మోయాలి? ఈయనే మోసుకుంటారా? కొంతమందికి పేర్లు పెట్టడం చాలా అదొక ఏమంటారు, అదొక టాలెంట్. ఒకసారి ఏమైందంటే టీవీ నైన్లో నేను చూశానండి, నేను కల్పించట్లేదు, నిజంగా జరిగింది. టీవీ నైన్లో ఒక వ్యక్తి తన కుమారులకు పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు తెలుసా? ఆయనకి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం అంట, ప్రభుత్వం అంటే చాలా ఇష్టం. అందుకని దానికి ఇద్దరు పిల్లలు పుడితే ఒక పిల్లడికి గవర్నమెంట్ అని పేరు పెట్టేశాడు, ఇంకొక పిల్లడికి ప్రభుత్వం పేరు పెట్టాడు. నిజంగా ఆ పిల్లడు ఆ పేరు మోసుకొని ఎట్లా చేయించారంటే బాబు, వాడు స్కూల్కి పోతే ఎలా ఉంటుంది చెప్పండి? వాడు భవిష్యత్తు కింద పడ్డాడు అనుకోండి, మరి గవర్నమెంట్ మీద రా, మరి ప్రభుత్వం లేపంటారా కదా, ఎంత ఘోరం పడుతుంది పరిస్థితి. వాడు ఆ పేరు మోసుకుంటూ పోవాలి జీవితాంతం. ఎబ్బేజు, వేదన, బాధ. పేర్లు ఏముంది? ఇప్పుడు పేర్లు ఆనందం అంటే జీవితం ఆనందం లేకపోతే అదొక రకం. ఆనందమ్మా ఆ జీవితంలో అదొక రకం. ఈయన పేరులో ఏముంది? వేదన. పేరులో ఈయన సంతోషంగా ఉందా? వేదనగా ఉంటాం. ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా. ఈ ఎబ్బేజు జీవితాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, తన బాధ మీకు అర్థం కావాలంటే, ఆ పేరు మీకు అర్థం కావాలంటే, అంటే అవన్నీ ఆలోచన చేసుకుని వస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒక రోజు పోయింది కాదు, ఇది ఇన్ని సంవత్సరాలు మోసుకుంటూ వచ్చాడు. మనకు కొంతమంది తమ పేర్లను తీసుకుంటుంది, బయట చెప్పడానికి ఇష్టపడక ఏం చేస్తారు చెప్పండి? పేరు మార్చుకోవడం, లేకపోతే చిన్న ఏమనుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తే బాగా ఉంటుంది, వచ్చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రికార్డింగ్ అవుతుందా లేదా? వేస్తారు, లైవ్ వేస్తారా? అయితే కొన్ని పేర్లు ఉంటాయండి పాప, మన పేర్లు చెప్పుకోవడానికి ఇష్టం లాగా ఏం చేస్తున్నారు కొంతమంది. వేసుకోవాలని పెడతారు, ఆ పేరు చెప్పుకోవాలంటే ఇష్టపడప్పుడు అప్పుడు వేరే వేరే పేరు పెట్టుకుంటాడు. సరే, నా పాయింట్ ఏమంటే ఎబ్బేజికి తన పేరు ఇష్టం లేదు, తన జీవితంతో ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మంచి మాట చెప్తున్నాను చూడండి. తన పేరు నచ్చలేదు, తన జీవితం నచ్చలేదు కాబట్టి మన ఆత్మహత్య చచ్చిపోలేదు. ఏం చేశాడు? ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ రోజు ఎబ్బేజీ నేర్పిస్తున్న పాఠం అంటే తెలుసు మనకి, మన జీవితంలో ఏదైనా నచ్చకపోతే, మన జరుగుతున్న సంగతి మనం నచ్చకపోతే మనము జీవితాన్ని చాలించకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటే మొదలు మారిపోద్దంటే. ఆమె చెప్పట్లేదు మీకు. సరే, ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు సేమ్ సంఘటన ఒకసారి బయటకి ఒకసారి జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, రాహేలు కుమారుడు పుట్టినప్పుడు సేమ్ ఆ కుమారుడు పుట్టుండగా రాహేలు చనిపోతుంది. చనిపోతున్నప్పుడు ఆమె రాహేలు తన కుమారుడికి ఏం పేరు పెడుతుంది? బెనోని అని పేరు పెడుతుంది. అప్పుడు వెంటనే పక్కన ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. యాకోబు ఏం చేస్తారంటే, బెనోని అంటే పేరు అర్థం ఏంటి? అది కూడా వేదన పుత్రుడు, దుఃఖ పుత్రుడు. ఓకేనా? సో పక్కన యాకోబు ఏం చేస్తాడంటే, నువ్వు వేదన పుత్రుడు కాదు అని చెప్పి తన పేరు మార్చేస్తాడు. ఏం మారుస్తాడు? బెంజమిన్, బెన్యామీను అంటే నా రైట్ హ్యాండ్. నువ్వు నా రైట్ హ్యాండ్ అన్నట్టుగా, నా శక్తి, నా బలము, నా పేరు పెట్టబడి, నా వంశోద్ధర కూడా అన్నట్టుగా ఏం పేరు పెట్టాడు? బెన్యామీన్ అని పేరు పెట్టాడు. ఇతనికి తల్లి ఏం పేరు పెట్టింది? బెనోని. యాకోబు ఏమన్నాడు? బెనోని కాదు, బెంజమిన్ అని చెప్పి తన పేరును మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మాట, ఎబ్బేజు ఒకవేళ ఈ సంగతిని బైబిల్లో చదివితే ఫీల్ అయ్యారా లేదా? నాకు కూడా అలాంటి తండ్రి ఉంటే బాగుండేది కదా. అవునా కదండి? నాకు కూడా నేను పుట్టినప్పుడు
నా తండ్రి కూడా నా పేరు మార్చింటే బాగుంటుంది కదా. తనకి ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు పేరు మార్చడానికి, నాకి ఎవరు లేరు, నన్ను అలా వదిలేశారు అంతే. కానీ బెంజమిన్ జీవితం చూసావా? తనకి ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు కాబట్టి బాగుపడ్డాడు. నాకు ఎవరు లేరు? తండ్రి లేరు. నాకు ఎవరు లేరు? సపోర్ట్ లేదు. నా పేరు మార్చడానికి ఎవరు లేరు. నా కోసం నిలబడడానికి ఎవరు లేరు. నా అవమానాన్ని తొలగించడానికి నా జీవితంలో ఎవరు లేరు. తన చూడు ఎవరున్నారు? బెన్నోని అని పేరు పెట్టిన పక్కన తన పేరు మార్చడానికి తన తండ్రి సపోర్ట్ ఉంది. నాకు ఎవరు లేరు. బాధపడేటాడు లేదా? బాధపడ్డాడు. ఎబ్బేజు బెంజమిన్ గురించి అని చాలా బాధపడ్డాడు. అందుకే ఒక మాట చెప్పంటారు, ఈ మంచి మాట చెప్తున్నాను, ఈ మాటను మనం గొప్పగా ఆశీర్వదించను కాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బెంజమిన్ ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. తండ్రి పేరేంటి? ఇప్పుడు ఎబ్బేజ్కి ఎవరు లేరు? అందుకే ఎబ్బేజ్ ఏం ప్రార్థన చేశాడు తెలుసా? మంచి ప్రార్థన చేశాడండి. చూడండి ఏం చేశాడు చూడండి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, ఆగండి, ఎబ్బేజు ఎవరి గురించి మొరపెట్టాడంట? అర్థమైంది మీకు? ఏమైనా అర్థం ఉందా? ఎబ్బేజు ఏ దేవుని మొరపెట్టాడంట? యాకోబుకి ఇంకొక పేరేంటి? ఇశ్రాయేలు. ఎబ్బేజు చెప్పక నేను చెప్తున్నా తెలుసా, నా జీవితంలో నాకు యాకోబు లేకపోవచ్చు, కానీ యాకోబుని సృష్టించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నా జీవితంలో పేరు మార్చడానికి యాకోబు లేకపోవచ్చు, కానీ నాకు ఎవరున్నారు? యాకోబునే సృష్టించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు స్తోత్రం కలుగుగాక. సో ఈ రోజు ఎబ్బేజు ఏం చెప్తున్నానంటే, నా పేరు మార్చడానికి, నా జీవితం మార్చడానికి నాకు సపోర్ట్ లేకపోవచ్చు. లైఫ్ లో నాకు పేరు మార్చడానికి నా జీవితంలో పట్టించుకోకపోవచ్చు, నాకు సపోర్ట్ లేకపోవచ్చు, కానీ నాకు ఎవరు ఉంటారంటే చెప్పండి, దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబుని సృష్టించిన దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ప్రార్థన ప్రారంభించాడండి. ఈ రోజు నేను చెప్తాను తెలుసా, నీకు కూడా నీ జీవితంలో యాకోబు లేకపోవచ్చు, నీకు సపోర్ట్ గా నిలబడ్డవారు ఎవరు లేకపోవచ్చు. కొంతమంది మీరు మాట్లాడితే చెప్తూ ఉంటున్నాడు, ఎందుకు మీరు ఎలా ఉన్నారంటే, నాకు బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదండి, నాకు సపోర్ట్ లేదు, అందుకే నేను ఈరోజు జీవితంలో ఏది సాధించలేకపోయింది. ఎవరన్నా అలా మాటలు వింటారు? మీరు వాళ్ళ మాటలు వింటారా? చెప్పాలి. కొన్ని మీరే మాట్లాడతారు కదా, నాకు సపోర్ట్ లేదంటే, సపోర్ట్ ఉంటే నా ఈ పాటికి నన్ను పట్టేటోడు ఎవరు లేదు ప్రపంచం. నాకు కొంచెం పుష్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఉండింటే ఎక్కడ అమెరికలు ఉంటుంటారు. నాకు సరిగ్గా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నాకు సరిగ్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. అందరు నన్ను త్రోసేసేవాళ్ళు, నన్ను అందరూ నాశనం చేసేవాళ్ళు. ఒక మాట చెప్పడం, ఈరోజు నీకు కూడా ఎవరు లేకపోవచ్చు. ఒక మాట చెప్పి ధైర్యం తెచ్చుకో. నీకు సపోర్ట్ లేకపోవచ్చు, కానీ ఆ సపోర్ట్ ని తయారు చేసిన దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీకు యాకోబు లేకపోవచ్చు, కానీ యాకోబు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీకు ఇశ్రాయేలు లేకపోవచ్చు, ఇశ్రాయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. భయపడిపోవద్దు, కృంగిపోవద్దు, ఎవరు లేరు కదా అనుకోవద్దు. ఎవరు లేకుంటేనే మంచిది. ఎందుకు తెలుసా? ఎవరు లేనప్పుడు ఆయన వస్తాడు. ఆమేన్. ఆయన మీరు చూడండి, బైబిల్లో కావాలంటే ఎవరు లేనప్పుడు వస్తాడు ఆయన, అందరూ ఉన్నప్పుడు రాడు. అందరూ ఏం చేస్తారు సార్, మీరు చూసుకుంటారు, మీరు చదివేసుకుంటాడు. ఎవరు లేనప్పుడు, ఎవరు పట్టించుకున్నప్పుడు, ఎవరు అందరూ తృణీకరించినప్పుడు, అందరూ వదిలేసినప్పుడు, అందరూ వద్దనుకున్నప్పుడు దావీదు నేను తోడు ఉంటాను అంటాడు. అవును కదండి. సొంత ఇంట్లో వారు ఏం చేశారు? తులసి లెక్క చేయలేదండి దావీదుని. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నాకు కావాల్సిన వాడు నేనేమంటాను తెలుసా, ఈ రోజు లోకంలో మనకు సపోర్ట్ లేకపోవచ్చు, ఈరోజు మనకు అయిన వాళ్ళు లేకపోవచ్చు, కావాల్సినంత సపోర్ట్ మనకు లేకపోవచ్చు. దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ధైర్యపరచడానికి ఏం ధైర్యపరుస్తున్నారంటే, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి ప్రార్థన చేశాను. ఆమేన్. ఎవరు లేరని భయపడద్దు. ఎవరున్నారు మీకు? చెప్పండి. చెప్పండమ్మా. యాకోబు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఎవరిని చూసి బాధపడుతున్నావో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉంటుంది కొంతమంది, వారిని దేవుడు బాగా ఆశీర్వదించాడండి, నాకు ఆశీర్వాదం లేదండి, దేవుడు వారిని చాలా ఆశీర్వదించాడండి నాకు. మీరు అంటున్నారా? ఒక మాట చెప్పండి, వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కొంతమంది మీరు గమనించారు, నేను కొంతమంది కొన్ని ధైర్యాలు ఉంటాయి. ఎలాంటి ధైర్యాలు అంటే, నాకు 10 మంది డాక్టర్లు తెలుసండి అని అంటున్నారు. అవునా కదా? నాకు ఆ డాక్టర్ మా బంధువు అండి, ఈ డాక్టర్ మా బంధువు. ఆ పెద్ద హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ డాక్టర్ మా చిన్న ఆయన.
ఆ స్కూల్ ప్రిన్సిపల్ నాకు తెలిసినోడు, ఈ కార్పొరేటర్ నాకు తెలిసినోడు. ఎంత బాగుంటుంది చెప్పండి, చెప్పట్లేదు. ఒక ఎమ్మెల్యే తెలిసినాడు మీకు, ఇక్కడ కూర్చున్న ఎవరికైనా ఒక్కరికి ఎమ్మెల్యే కొంచెం పరిచయం ఉందనుకోండి, మీకు ఎవరు వేరే బా తక్కువలేము. మీకు మామూలు కార్పొరేటర్ తెలిస్తే నేను తక్కువలేము. ఇంకా ఎమ్మెల్యే కలిసాడు అనుకోండి, మామూలు కూర్చోడు, లెవెల్ ఉంటుంది అన్నమాట. ఎందుకు? తనకేముంది? ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఒక మాట చెప్పడం, ఎమ్మెల్యే అనే మట్టిని తయారు చేసిన దేవుడు నీకు సపోర్ట్ గా ఉన్నాడు. అర్థం కదా సరిగ్గా? ఎవరు? ఎవరైనా మట్టి కదా, ఆ మట్టిని తయారు చేసిన దేవుడు నీకు తెలుసు కదా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇంక నీకెంత ధైర్యం ఉంటుంది? ఆమె కొంతమంది అనుకుంటారంటే మొబైల్ ఓపెన్ చేస్తే అందరూ డాక్టర్ లేదు, ఆ కార్డియాలజిస్ట్ తెలుసు, ఇది తెలుసు, వాళ్ళు తెలుసు, మీకు తెలుసు అని ఒక ధైర్యం. ఎందుకంటే నాకు ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ వెంటనే కాల్ చేయొచ్చు. ఒక మాట చెప్పడం, నువ్వు డాక్టర్ కావచ్చు ప్రారంభమైందని ఏం చేస్తావు? అన్నా కదండి, కాల్ రింగ్ అవునా కదా, రింగ్ అయ్యలో పోయిందనుకో ప్రాణం. అందుకే నీ అతిశయము మనిషి మీద కాదు, నాకు దేవుడు తెలుసు చెప్పా ఉందంటే ఎప్పేచ్చు నీ ధైర్యం ఏంట్రా? ఒకటే, నాకు ఇశ్రాయేలు దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పేచ్చు నీకు ఎవరు లేరు కదా, నీకెవరు సహాయం లేరు కదా, నీకెవరు సపోర్ట్ లేరు కదా, నీ ధైర్యం ఏంటి చెప్పాలి? నాకు యాకోబు దేవుడు తెలుసు, నాకు ఇశ్రాయేలు దేవుడు తెలుసు అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చూడండి ఏం చేస్తున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాన్ని నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన విని బహుకోపబడి ఆకాశము నుండి బహురౌద్రంతో అంటారు. అంతలేదా? ఏముందా? అంతేనా? ఇంకా మీకే ఉంటారు. ప్రార్థన చేసిన దేవుడు కోపడ్డాడు. ఇవన్నీ అంటున్నాడు కదండి. ఏమంటున్నాడు? నన్ను ఆశ్రదించు ప్రభువా, నా శరీరం విషయాలు చేయ ప్రభువా, నాకు తోడుండు ప్రభువా, నాకు కీడు రాకుండా చూసుకో ప్రభువా. ఇప్పుడు దేవుడు బహుగా కోపించి అనుందా? ఏముందా? దేవుడు అతడు మనల్ని చేసిన దానిని అతనికి దయచేశాడు. దేవుడు నమ్మని స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని రిక్వైర్మెంట్ పోయి ఎవరైనా ఎమ్మెల్యే అనేది వాడు ఒప్పుకుంటాడంటే, ఎందుకు ఎమ్మెల్యే వస్తుంది మాట్లాడి ఎవరు దర్శనం లేదు కదా, మీరు నా మీదకి వచ్చారు, నాకు ఇష్టం అంటున్నాను అంతే. నేను ఏమో నన్నే టార్గెట్ చేసాను అనుకుంటున్నాను. మనం కొన్ని బియ్యం అంటే గొడవలు పోతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ మీకు తెలుసు కదా అనుకోండి, ఎవరు తెలుసు కదా. ఇప్పుడు ఆయన దగ్గరకు పోయి ఇన్ని కోరికలు కోరుతాను, ఆయన ఏమంటారు మళ్ళీ? ఎందుకు చేయాలరా, అసలు ఎవరు ఎందుకు చేయాలి నీకోసం అంటాడు. దేవుడు అట్లా అడగడండి. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు అతడు మనకి చేసిన దాన్ని అతనికి సింపుల్. ఒక మాటలు మొత్తం లైఫ్ సెటిల్ అయిపోయింది. నేనేమంటానంటే, ఈ లోకంలో మనుషులు అడగాలంటే వెనక ముందు చూడాలి. మనుషుల మీద ఆధారపడితే వెనక ముందు చూసి బతకాలి. ఏమనుకుంటాడో, ఇస్తాడో లేదో, ఏమో కోపడతాడేమో, ఫీల్ అయిపోయాడేమో, ఇవన్నీ ఉంటాయి. అందుకే ఏమంటారు కదా, మనిషిని అడిగే బదులు దేవుణ్ణి అడిగితే ఇవి ఏముండవండి. ఆయన దగ్గర మన కన్నీరు కార్చి అడుగుతున్నప్పుడు ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎబ్బేజు జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేసిందండి. వేదన పుత్రుడు అన్న మాట తీసేసి ఆశీర్వాదకరంగా మార్చేసాడు. నేనేమంటాను తెలుసా, మన జీవితంలో ఏమైనా జరిగినప్పుడు ఈ మధ్యలో చాలా సార్లు అంటే కొంతమంది ఏమైనా జరిగిందనుకోండి, ఏదో కొంచెం కష్టం వచ్చిందనుకోండి, వదిలేస్తున్నాం. అరే ఇంకంతే మన లైఫ్ ఇంతే అని వదిలేస్తున్నాం. ఎవరు ఒక్క కూడా దీనికి విరుద్ధంగా ప్రార్థన చేయాలి, పోరాడాలి, ప్రార్థన చేసుకుని గెలుచుకోవాలని ఎవరికి అవసరం రావట్లేదు. అని చెప్తారు ఎవరన్నా. జీవితంలో ఏదైనా ఓడిపోయాను అనుకోండి, ఎక్కడ ఓటమి వచ్చింది అనుకోండి, నా బతికే ఎంత చిన్నప్పటి నుంచి ఏంటో నాకు ఏది లేదు, నాకు ఏది మంచి జరగదు అని ఓటే కూడా ఒప్పుకోకూడదు. ఏం చేయాలి? దేవుడి సంతకు వచ్చి, ప్రభువా ఇది ఎందుకు ఇలా జరిగింది, నువ్వు నాకు తోడుగా ఉంటే ఇలా జరగకూడదు కదా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా అని ప్రార్థన. నేనేమంటుంది తెలుసా, ప్రార్థన చేసి జీవితాన్ని మార్చుకోవాలి. ఈ యవనస్తులు మనకి ఏం నేర్పిస్తున్నారు తెలుసా, చిన్న ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని తల్లక్రిందులు చేసుకున్నాడు. మొత్తం స్టోరీ చేంజ్ అయిపోయిన వాడు. హల్లెలూయా. చెప్పండి.
ఈ ప్రార్థన చేసే ముందు అసలు ఏం చేశాడు? ఇశ్రాయేలు దేవుణ్ణి మొరపెట్టాడు. ఆమేన్. సో కొన్ని మాటలు చెప్పి నేను ఆల్మోస్ట్ ముగించేస్తాను. జాగ్రత్త. నీవు నన్ను నిశ్చయముగా, కన్నడలో ఈ మాట చాలా బాగుంటుంది. కన్నడ బైబిల్లో ఏముంటుందంటే నేను నన్ను విశేషವಾಗಿ ఆశీర్వదిసి అని ఉంటుంది. తెలుగు నిశ్చయము, కన్నడ ఏముంటుంది? విశేషముగా. నువ్వు నన్ను విశేషంగా ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా. అంటే ఎంత బాధపడిందంటే మన పాపం. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆశీర్వాదం కావాలి ప్రభావ ప్రార్థన చేస్తున్నాడు. రెండవది ఏంటి? సరిహద్దులు విశాలపరచాలి ప్రభావ ప్రార్థన. మూడవది ఏంటి? నువ్వు నాకు తోడు ఉండాలి ప్రభావ ప్రార్థన. నాలుగవది ఏంటి? కీడు రాకుండా చేసుకున్న ప్రభావ ప్రార్థన. అంటే జీవితంలో సరిహద్దులు విశాలపరచడం ఇద్దరు మనకి. జీవితంలో ఇద్దరికి ఆశీర్వాదం అనేది లేదు. జీవితంలో ఇద్దరికి ఏం లేదు? దేవునికి తోడు అనేది లేదు. జీవితంలో ఇంత కీడే అనుభవిస్తున్నాడు. కాబట్టి తన ప్రార్థన నిండా ఏముందంటే, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు. చాలా సింపుల్ ప్రేయర్, చాలా కామన్ ప్రేయర్. సింపుల్ ప్రేయర్ చేశాడు. అన్ని 100 మార్క్స్ చేసిన వాడికి. చేసిన ప్రతి ఆన్సర్కి దేవుడు ఆన్సర్ చేశాడంట. ఎంత గొప్ప విషయం కదా. మన దేవుడు ప్రార్థన వినే దేవుడా కాదా? చెప్పట్లేదు. డౌట్ ఉందేమో మీకు? షూర్ కదా? వింటాడు కదా? మరి దేవుడు ప్రార్థన వింటే మనం ఎందుకు ప్రార్థన చేద్దాం? మరి ఒక మాట, మీకు కొంచెం కోపం కలిగించినప్పుడు మాట చెప్తాను. మంచి మాట. యాకోబు పత్రిక ఒకసారి ఓపెన్ చేయండి. ఇలా చాలా పెద్ద మాట ఉంటుంది కదా. బలంతో చూడండి. అసలు యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడుచున్నవి భోగించనుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకునలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయకుండానే దేవుణ్ణి అడగనందున. చూసారా మీరు? అదే మీకు మాట కోటి ఎంత చూడండి. మాట మీరు ఆశించుచున్నారు కానీ దొరకట్లేదు, నరహత్య చేస్తారట, మత్సర పడతారంట కానీ సంపాదించుకోరంట, పోట్లాడతారంట, యుద్ధము చేస్తారంట కానీ దేవుడు అడగరంట. యుద్ధమా? రెడీ. అర్థమవుతుంది? నరహత్య చేయడానికి కూడా రెడీ, యుద్ధమైనా సరే రెడీ, కానీ ఏం చేయాలంట? దేవుడిని మాత్రం అడగరంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మన చర్చిలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? చెప్పండి, ఏదో చెప్పండి. విష్ చేయాలి, అవునా కదా? వాళ్ళతో పాటు సంతోషించాలి, అవునా కదా? అది వదిలేసి నీకు ఎక్కడ ఎంత డబ్బు, ఎట్లా కట్టుకున్నావు, నీకున్న ఉద్యోగానికి నువ్వు కట్టేటికి సంబంధం ఉందా అని వాళ్ళు అసలు పడితే ఎలా ఉంటుంది? ఎవరైనా 5 ఇష్టం బాగా కష్టపడి కారు కొన్నాడు అనుకోండి, వారి గురించి సంతోషపడకుండా చెప్పండి మీరు ఎట్లా కొన్నాడు, ఎక్కడికి రెండు డబ్బులు, వీడికి అవసరమా, ఇట్లా మాట్లాడతాను. ఏమంటారు? అర్థమయ్యే భాషలు చెప్పాలంటే అసూయ, కుళ్ళు, కడుపుమంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్. కడుపుమంట అంటే ఎవరైనా బాగుపడితే అసలు చచ్చిపోతాం. అసలు ఎందుకు? మంచి మాట్లాడుతున్నాడు అంటే, మనం వేరే వాళ్ళు బాగుపడితే ఎంత అంటున్నాం తెలుసా? వేరే వాళ్ళని ఆశీర్వదించినట్టు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం లేనప్పుడు అర్థమైందా లేదా? చెప్పిన వేరే వాళ్ళని ఆశీర్వదించినట్టు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలడు అన్న నమ్మకం నీకు లేకపోతే అప్పుడు ఏం చేస్తాం? ఆశ్చర్యపడతాం. వాడికంటే గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించగలడు అన్న విశ్వాసం ఉంటే అప్పుడు సంతోషిస్తావు. ఆమె చాలా సంతోషం బ్రదర్, హ్యాపీగా ఉండండి, మీకోసం ప్రార్థన చేస్తాను, ఏమైనా కావాలంటే అడగండి, నేను సహాయం చేస్తానని చెప్పాలి, అవునా కదా? బాగేంటి వాడికి అట్లా అనుకోకూడదు. చూడండి, నాకు చూడండి, మీరు యుద్ధములు పోరాటములు దేవుడు కలుగుతున్నది మీ అవయవంలో ఉండు
మీరు ఆశించున్నారు కానీ నరహత్య చేస్తారట, మత్సలు పడతారంట, కానీ సంపాదించుకోరు. పోట్లాడతారంటే యుద్ధం చేస్తారంట, కానీ దేవుని అనుకున్నందున మీకు ఏమీ మీరు అడిగినను ఎట్లా అడుగుతున్నారంట? మీ భోగం నిమిత్తము వినియోగించిన దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక అమ్మా నీకు ఒక కొత్త టీవీ కావాలి. ఎందుకు కావాలా? పక్కన కొన్నాడు కాబట్టి. నాకు కూడా దానికంటే ఇదేంటిది? దురుద్దేశం. ఇది నువ్వు బాగుపడాలని కాదు. నేను చాలా సీరియస్గా ఎందుకు కరెక్టా లేదా అని చెప్పేది? అదే మేము అందరూ మంచిగా ఉంటున్నాను, చాలా సంతోషం. మామూలుగా అయితే వేరే ఊర్లో ఎట్లుంటుందంటే అంతెందుకంటే చిన్నపిల్లల్లో వీడు ఫెయిల్ అయిపోయిన బాధ కదా వీటిది, పక్కన బాగా చేయమండి కదా అని చెప్పి చిన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. వీడు ఫెయిల్ అయిపోయిన బాధ అయితే వీడు బాధ ఏంటి? పాస్ అయిపోయాడు కదా. ఇద్దరు ఫెయిల్ అయితే సంతోషం. వీడు ఫెయిల్ అయిపోయిన బాధ కాదు, ఇద్దరు వాడు కూడా ఫెయిల్ అయిపోయాడు కదా అని సంతోషం. నిజంగా స్తోత్రం అంటాడు. నేనేమంటున్నానంటే అది కాదు, దురుద్దేశంతో కదా అడిగేది. ఎలా అడగాలి? ఆయన నామం మహిమ కోసం అడగాలి. ఆమె ఆయన నామం మహిమపరచబడాలని కదా. దేవునామం స్తోత్రం కలుగుగాక. ఎబ్బేజు ఎవరి కోసం అడగట్లేదు, దేవుని ఆశీర్వాదం కోసం అడుగుతున్నాడు. దురుద్దేశంతో కాదు, సదుద్దేశంతో అడుగుతున్నాడు. అందుకే చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా రాశారు. మీరు అడిగిన మీ భోగం నిమిత్తము వినియోగించినకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. చాలా ఘోరమైన మాటలు ఉంటాయి. వ్యభిచారులారా, లోకస్ నుంచి చాలా ముందుకు వెళ్ళిపోతే చాలా ఘోరంగా ఉంటుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం యుద్ధాలు చేయడానికి రెడీ, కానీ దేనికి రెడీ లేవంటారు? కొట్లాడమా పద కొట్లాడడం, కానీ ఏం చేయాలంట? ఎంత సింపుల్ చూడండి. నువ్వు కొట్లాడే బదులు, కడుపు మంట పెట్టుకునే బదులు, అసూయతో రగిలిపోయే బదులు, బీపీ షుగర్ తెచ్చుకునే బదులు ముఖం నుంచి ప్రార్థన చేస్తే అయిపోయి ఆ జీవితం మారిపోతుంది. సింపుల్ గా నీ కుమారుడు బాగుపడట్లేదని బాగొద్దు, ప్రార్థన చేస్తే బాగుపడుతుంది. కానీ సమస్య ఏంటి? వాడు బాగుపడిపోతున్నాడు కదా, వాళ్ళ పిల్లలు బాగున్నారు కదా. కాదండి, వాళ్ళ పిల్లలు బాగుంటే మీరేం చేయాలి? సంతోషించి ప్రభు నీకు స్తోత్రం ప్రభు, ఇంకో గొప్పగా ఆశీర్వదించి ప్రభు. మీరేం చేయాలి? మన ఇష్టం ఆశీర్వదించి ప్రభు. ఇశ్రాయేలు దేవుడి గురించి మొరపెట్టాలి. ప్రార్థన చేసుకుని బతుకు మార్చుకోవాలండి. నా మెసేజ్ అంతా అది. ప్రార్థన చేసుకుని ఎవరైనా ఎలాగైతే బతుకు మార్చుకున్నాడో మనం కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనకి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నేను చాలా సింపుల్ మాటలు చెప్తున్నాను, పెద్ద పెద్ద మర్మాలు ఏం చెప్పట్లేదు. చాలా సింపుల్ మాటలు చెప్తున్నాను. ఏం సింపుల్ మాట? ఎబ్బేజ్ ఏం చేసుకున్నాడు? ప్రార్థన చేసుకున్నాడు. బతుకు మార్పు. దేవుడు నామనికి స్తోత్రం కలుగుగాక. ఒక్కొక్క మాట ఎక్స్ప్లెయిన్ చేయకపోతే చాలా చాలా టైం పడుతుంది, కానీ ఒక 2 మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈయన చేసిన ప్రార్థన చూడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. అదొక్క మాట చూడండి. ఏమంటాడు? నీవు నన్ను కన్నడలో ఏమన్నాను? వెరీ గుడ్, వెరీ గుడ్. విశేషముగా ఆశీర్వదించి ప్రభు, నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి ప్రభు అన్నాడు. ఏమంటే పాత నిబంధన బైబిల్ అందరితో ప్రార్థన చేసినప్పుడు వీళ్ళందరికీ దేవుని ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం ఉండేవారు. ఎంతమందికి ఇష్టం దేవుని ఆశీర్వాదం? ఇష్టం? అదే డౌట్ చెప్తున్నాను. యాకోబు చూడండి, నాకు చాలా విచిత్రం ఏమనిపించింది సార్. యాకోబుకి కావాల్సినంత దొరికిందండి. చాలా ప్రేమించిన అమ్మాయి ఎవరు చెప్పాలి? రాహేలు 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. 14 సంవత్సరాలు. ఏం లవ్ స్టోరీ అండి ఇది? 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి కావాల్సినంత పొందుకున్నాడు. బైబిల్ ఒక అద్భుతం మాట చెప్పండి. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఇది అర్థమైందా లేదు? మరి ఎవరసలారా వింటారా? ఇంకొకసారి చెప్తాను, మీకు అర్థమైందో చెప్తాను, ఓకేనా? యాకోబు ప్రేమించాడు ఆ అమ్మాయిని, ఎంతగా ప్రేమించాడు, చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఒక మంచి మాట ఉంటుంది బైబిల్లో, అంత ప్రేమించినా సరే, అంత దొరికినా సరే, లాస్ట్ గా యాకోబు ఒంటరిగా మిగిలిపోయింది. యాకోబు ఒంటరిగా మిగిలిపోయింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే,
అబ్బాయిలు అమ్మాయిలు యవనస్తులు ఎంతన్నా ప్రేమించి పెళ్లి చేసుకోండి, ఎంతన్నా చేయండి, ఏ మన తనకలాడండి, లైఫ్ లో ఒక పాయింట్ వస్తుంది. యాకోబు ఒంటరిగా, దేవుడు లేకపోతే యాకోబు లేదు సార్, నాకు చాలా ట్రూ లవ్ సార్, నాది చాలా ప్రాణం ఇచ్చేది సార్, పోసేసుకుంటాను సార్, ఏమైనా చేయి యాకోబు. మీరు అందుకే చూడండి, సినిమా చూడండి, మీరు సినిమాలు ఏమంటే తెలుసా, లవ్ స్టోరీలు చాలా సినిమా తీస్తారు కదండి, పెళ్లి వరకు స్టాప్ చేస్తాను, సినిమా షో కాడ పడిపోతుంది, నెక్స్ట్ చూపిస్తే ఏమవుతుంది, అట్టర్ ఫ్లాప్ సినిమా మూడు చూపిస్తా. మొన్న ఒకసారి ఒక సినిమా రిలీజ్ అయిందండి, ఆ సినిమాలో ఏముందంటే టైటిల్ ఏదో కింద క్యాప్షన్ ఉంది, రండి ప్రేమలో మునిగి తేలండి అని ఉంది. రండి ప్రేమలో. మా ఊర్లో ఏమైంది తెలుసా అండి, ఎవరన్నా మునిగినారన్నప్పండి తేలేని శవమే. నీ ఊర్లో అంతేనా? మునిగితే తేలేదేంటి అంటే వాడు చెప్పండి ఏం చెప్తున్నాడు, రండ్రా వచ్చి ప్రేమలో మునగండి సావండి, తర్వాత వీళ్ళకి అర్థం కాక ఏం చెప్పండి వాట్సాప్ స్టేటస్ అది ఇది పెట్టేసుకుంటాను. యాకోబు ఏమండి, యాకోబుకి అన్నీ ఉన్నాయి, ప్రేమించిన భార్య పక్కన ఉంది, మోసం చేసిన బరులన్నీ పక్కనే ఉన్నాయి, మొత్తం ఆస్తి అంతా రెడీగా ఉంది, చూడ ఇక వెళ్ళిపోవాలి. రాత్రి కొంచెం ప్రార్థన చేస్తాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కనుక నుంచి నేను. కానీ యాకోబు నీకు అంత ఉంది కదా, ఆల్రెడీ అంత ఉంది కదా, కావాల్సినంత ఉంది కదా, అన్ని పొందుకున్నావు కదా, ప్రేమించిన అమ్మాయి దొరికిన అంత అంత దక్కిస్తుంది లైఫ్లో అని అంటాడు. దేవుడి ఆశీర్వాదం లేకపోతే ఏది ఉన్నా ఏమి లేకున్నా కొంతమంది చూసారా, పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద కోటలు కట్టుకుంటారు, సంతోషం ఉండదు. ఎందుకుండదు? దేవుడి ఆశీర్వాదం లేదు కాబట్టి. నేనేం చెప్తాను తెలుసా, ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం మనం గొప్ప. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా, దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా, ఎంత సింపుల్ గా ఉంటుంది తెలుసా. భోజనం చేస్తే తిన్నది అరుగుతుందండి బాగా, కొంచెం టైం పడుతుంది. బాగా భోజనం చేశారా, బాగా పడుకున్నారా, ఆ దేవుని ఆశీర్వాదం మీకు అర్థం కావట్లేదా? చాలా గొప్ప మాట అండి చెప్పింది. కొంతమంది ఇది తగ్గట్లేదు చెప్పండి, అది ఇప్పుడు పడుకుంటారు మీరు, పడుకోవడం వరకే మీ చేతిలో ఉంది, తిరిగి లేవడము దేవుని చేతిలో ఉంది. అది నేను పడుకుంటాను పొద్దున్న లేసాన్ని గ్యారెంటీ ఎవరు ఉంది ఇక్కడ? అనుదినము ఆయన అనుగ్రహమే కదా. అనుదినము అనుదినం ఆయన అనుగ్రహం అంటే దేవుని ఆశీర్వాదం ఎట్లా తెలుసా అండి, మరి ఏమి చేసినా దానిలో సంతోషం ఉంటుంది, ఏమి చేసినా దానిలో సమాధానం ఉంటుంది, ఏమి చేసినా ఎంతో ఆశీర్వాదం ఉంటుందండి. దేవుని వారికి స్తోత్రం. ఉన్నది కొంచెమైనాను అది సమృద్ధిగా అయిపోతుంది. అది దేవుని ఆశీర్వాదకున్న విలువ. దేవుని ఆశీర్వాదం అంటే బ్యాంక్ నిండా కోట్లు కూడా ఉండడం కాదు, ఉన్న కొంత అయినా సమృద్ధిగా సరిపోవడం. ఆమె చెప్పరా? ఇష్టం కావట్లేదు మీకు? కొట్టే వాళ్ళ ఏంటి? ఏముంటుంది తెలుసా, మంచి మాట తెలియదు. బ్యాంకులో 10 కోట్లు ఉన్నా 10 కోట్లు విలువ చేసి అనారోగ్యం వచ్చింది అనుకోండి, అది ఆశీర్వాదమా శాపమా? మీకు బ్యాంకులో 10,000 ఉండి మంచి ఆరోగ్యం ఉంటుంది, అది ఆరోగ్యమా శాపమా? నీకు చెప్పాను. దేవుని ఆశీర్వాదం ఏముంటుందంటే ఉన్నది కొంచెమైనాడు చాలా సమృద్ధిగా ఉంటది. హల్లెలూయా. యాకోబుకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, ఆశీర్వాదం లేదండి. అందుకే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కనుక నుంచి నేను. దేవుడు ఏమంటాడు బైబిల్లో, మీ ఆహారం కూడా దీవిస్తానంటాడండి దేవుడు. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదంటే మనం తినే ఆహారం మీద కూడా దేవుడు దీవెన ఉంటుంది. మీరు ఎందుకు నమ్మట్లేదు? మరి నమ్ముతున్నారా? అంటే దేవుని ఆశీర్వాదం ప్రతి దాంట్లో ఉంటుందండి. దేవుడు సృష్టించాడు కదా, సృష్టించిన దాన్ని ఆశీర్వదించాడంట. అండ్ గాడ్ బ్లెస్డ్ అని ఉంటుంది. దేవుడు కేవలం సృష్టించడం కాదు. మీరు బైబిల్ చదవండి, ఆది కాండంలో స్టార్టింగ్ లో చదివిన ఏం చేసినట్టు దేవుడు గాడ్ బ్లెస్డ్. దేవుడు ఆశీర్వదించాడు, భూమిని ఆశీర్వదించాడు, ఆకాశ పక్షిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడు కాబట్టి ఇప్పుడు బాగున్నాయి. మనిషిని ఆశీర్వదించాడు,
దేవుని నామానికి స్తోత్రం. ఏమంటానంటే జాగ్రత్త వినండి. ఎబ్బేజు చాలా సింపుల్ ప్రేయర్ చేశాడు. ప్రభువా, నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. నీ దీవెన నా మీద ఉండాలి ప్రభువా, నీ దీవెన నా బిడ్డల మీద ఉండాలి ప్రభువా, నీ దీవెన నా కుటుంబం మీద ఉండాలి ప్రభువా అని నువ్వు చేస్తున్న ప్రతిరోజు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి తట్టును చేస్తున్న ప్రార్థన ఎక్కడికి పోదండి, ఖచ్చితంగా వృధా కాదు. మీరు అనుదినం ప్రార్థన చేస్తారు కదా, ఏం ప్రార్థన చేస్తారు? ప్రభువా, మా బిడ్డల్ని ఆశీర్వదించండి, మా బిడ్డలు ఆశీర్వదించున్నారు కదా. ఆ ప్రార్థన ఎక్కడికి పోదు. ఖచ్చితంగా దేవుడు ఎబ్బేజీని ఆశీర్వదించినట్టు ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను త్వరగా ముగించేస్తాను. ఒక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తాను. ఎవరు దయచేసి వినండి. ఎబ్బేజీ జీవితాన్ని ఎవరు మార్చారు? ఎవరు మార్చలేకపోయారు? ఎవరు మార్చలేకపోయారు. ఎబ్బేజీ లైఫ్ లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండింది? ఎవరికి? ఎవరు ప్రార్థన చేస్తే ఎబ్బేజీ జీవితం బాగుపడింది? మాట్లాడండి. చాలా సింపుల్ క్వశ్చన్ అనుకుంటున్నారు. ఐఏఎస్ క్వశ్చన్ అక్కడే ఉన్నా. సింపుల్ క్వశ్చన్. ఎవరు ప్రార్థన చేస్తే ఎబ్బేజీ జీవితం బాగుపడింది? ఎబ్బేజీ లైఫ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఎబ్బేజీకి ఇంట్రెస్ట్ ఉంది. సింపుల్. నీ లైఫ్ లో ఆశీర్వదించబడి ఎవరు ప్రార్థన చేయాలి? నీ లైఫ్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మీ లైఫ్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలి? మీరు బాగుపడాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? దేవుని నామానికి స్తోత్రం కలుగుతుంది. సింపుల్. ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? ఎబ్బేజీ గారు సపోర్ట్ చేశారంటే ఎబ్బేజీ గారు పట్టించుకోలేదండి. ఒక మంచి మాట, ఇంకా ₹1 కోట్ల మాట చెప్తున్నాను. 2 కోట్ల ఇప్పటికీ. ఎవరు ముఖ్యంగా దయచేసి వినండి. మీ లైఫ్ అంటే వేరే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మీ లైఫ్ అంటే మీకే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఎప్పుడు అర్థం అవుతుంది సార్? పెద్ద చెప్పండి సార్. మన లైఫ్ లో ఎవరు ఇంపార్టెంట్? తెలియని తర్వాత తెలుస్తున్నాను. ప్రాణ స్నేహితుడు, నా ప్రాణం ఇస్తాను రా అంటాడు. ఇప్పుడు ఇచ్చిన వేస్ట్. ఏం చేస్తావు ప్రాణం తీసుకొని? ఏమంటుందా సార్? మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. చిన్న, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పరా? సరిగ్గా చెప్పు. అప్పుడు చెప్పు. మొత్తం నా పాయింట్ వేస్ట్ చేసుకుంటాను. మైకి. నైస్ నేమ్. ఎంతమంది ఫ్రెండ్స్ నీకు? 10. 3. ఎన్నో క్లాస్ అవుతుంది? అది ఇస్తాడు. ఇంటి పేరు ఏంటి? చేస్తాను. ఏం చదువుతావు? ఎంతమంది ఫ్రెండ్స్ నీకు? చెప్పరా? చూసారా? నీకు ఎంతమంది? 3. వాడు ఎంత? వాడు ఎన్నో క్లాస్? 6th కాబట్టి నా పాయింట్ కూడా అయిపోయింది. వాడు 2nd క్లాస్ కాబట్టి 4 మెంబర్స్ ఉన్నాడు. ఇప్పుడు 6th కాబట్టి 3 మెంబర్స్. 10th ఉన్నాడు కంటే ఒక కూడా ఇద్దరు. కాలేజ్ పోయినాడు అండి, నేను ఫ్రెండ్స్ అంటాడు. ట్రస్ట్ నోబడీ అయినా సార్ లాస్ట్కి. నేను చెప్పించింది ఏంటంటే, చిన్నపిల్లలు అడిగితే క్లాస్ అంతా ఫ్రెండ్స్ వాళ్ళకి. అవునా కదా? పెరిగే కొద్ది ఏమర్థమవుతుంది? కట్ అయిపోతూ ఉంటారు. ఏమర్థమవుతుంది నీకు? నిజమైన ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకే ప్రయారిటీ అయిపోతుంది. ఎవరి లైఫ్ లో వాళ్ళే ప్రయారిటీ అయిపోతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే, ఎబ్బేజీలాగా ఎవరి కోసం వెయిట్ చేయకుండా, నా లైఫ్ ఎవరు ప్రార్థన చేస్తారులే, ఎవరు ఎదురు చూస్తారని కదా, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ జీవితాన్ని నువ్వే మార్చుకోగలవు. ఆమేన్. నీ జీవితాన్ని మార్చుకోగలిగిన శక్తి నీ చేతిలో ఉంది. ఎంత మంచి మాట అన్నానండి. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చుకోగలిగిన శక్తి చేతిలో ఉంది. ప్రార్థన చేయి. అని ఏమైనా చేస్తామంట, యుద్ధం చేస్తామంట, కొట్లాడతామంట, రెచ్చిపోతామంట, కానీ ఏం చేయమంట? చూసేది ఎంత సింపుల్ మాట. చూసుకుందామన్నా ఎట్లా అంటాడు ఆ మాట? పెద్ద పొడిచే మాట మాట్లాడతామండి, కానీ ఏం చేయమంట? ఎట్లా అంటాడు అన్న మాట? ఎట్లా అంటాడు అందరి ముందు అంటే వాడు
ఏమంటారంటే నా మాట ముగించేస్తున్నాను. ఎబ్బేజు చాలా సింపుల్ ప్రేయర్ చేశాడు. నువ్వు ఆశీర్వించు ప్రభావ, నా సరిహద్దు విషయాలు వచ్చి ప్రభావ, నువ్వు నాకు దూరంలో ప్రభావ, ఏ కీడు రాకుండా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చేసిన ప్రార్థనలంతా నేనేమంటానంటే ఈరోజు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఇంకా దేవుడు వింటూనే ఉన్నాడు. ఎవరొస్తున్నారు? దయచేసిన మాట వినండి. మీ జీవితాన్ని కంప్లీట్ గా మార్చుకునే కెపాసిటీ మీ చేతిలో ఉంది. ప్రార్థన చేయండి, దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు. మీరు కష్టపడండి, మీతో మీరు చదవండి, మీరు ఖచ్చితంగా చేసినదే చేయండి. దాంతోపాటు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కంపేర్ చేసుకోవద్దండి. నాకు బెనోని లాగా బెంజమిన్ లాగా నాకు తండ్రి లేడు కదా అని ఎబ్బేజీ కంపేర్ చేసుకోలేదు. వాళ్ళకి అది ఉంది కదా, ఇది ఉంది కదా, వాళ్ళకి చాలా పెద్ద ఇంట్లో ఉంది, వాళ్ళకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్లే, నాకు ఎవరు లేరు అని అనుకోదండి. వాళ్ళకు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నీకెవరు ఉన్నారు? ఇశ్రాయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, యాకోబు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమె వాళ్ళందరికీ చాలా కనెక్షన్స్ ఉండొచ్చు, చాలా మంది తెలిసి ఉండొచ్చు, కానీ నీకెవరు తెలియకపోవచ్చు. కానీ నీకు తెలిసింది ఒకటే, చెప్పండి హల్లెలూయా. దేవుడు తెలుసు కదా, ఏమైనా చేయడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా, నీ కలమంతా మార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. ఒక్క ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చడానికి సమర్థుడు, శక్తివంతుడు. హల్లెలూయా. దేవుడి మాట దీవించింది కాక మనం అందరినీ చెప్పడం. చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ రెండింటికి మనకి బైబిల్ చదవండి, ఇంకా దేవుడు గొప్ప విషయాలు నేర్పిస్తారు. ఈరోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. మీ కన్నీరు చూడడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, మీ ప్రార్థన వినడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మనకి విలువ ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఎవరు లేరండి. ఈ లోకంలో నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. జీవితం వ్యర్థం చేసుకోకుండా, వేరే వాళ్ళకి నీ జీవితం ఇచ్చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, వేరే వేరే విషయాల్లో నిమగ్నం అయిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా, ప్రభా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుతండి, నీ తోడు నాతో ఉంటే చాలు ప్రభా, కీడు రాకుండా నన్ను కాపాడు నాయన, నా సరిహద్దును విశాలపరచండి ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. అందరూ బాధపడిపోతున్నారు ప్రభా, నేను ఒక నా జీవితం ఇట్లా వెళ్ళిపోయిందని బాధపడుతున్నాను. అందరు ముందుకెళ్ళిపోతున్నారు ప్రభా, అందరు ఏదో సాధించేస్తున్నారు ప్రభా, అందరు ఆత్మీయతలో ముందుకెళ్ళిపోతున్నారు ప్రభా, అందరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ప్రభా అని నువ్వు బాధపడుతూ ఉంటావు. ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కనిపెట్టు. నీ జీవితాన్ని కూడా అమూల్యంగా దేవుడు మార్చగలడు, నీ జీవితాన్ని కూడా దేవుడు విలువ తీసుకురాగలడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ప్రార్థన వినే దేవుడే ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఇశ్రాయేలు దేవుడు, యాకోబు దేవుడే ఉన్నాడు. యేసయ్యా నీకు స్తోత్రం చేయించుకున్నాడు. ఈ పాట పాడుతుండగా అందరూ కలిసి విశ్వాసంతో నా జీవితాన్ని స్థిరపరచండి నాయన, నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నీవే ప్రభు, ఏమైనా చేయగలిగిన దేవుడు, నా పరిస్థితి మొత్తం మార్చగలిగిన దేవుడు ప్రభు, నా స్థితిగతి మొత్తం మార్చగలిగిన దేవుడు ప్రభు, నా కథ మొత్తం మార్చగలిగిన దేవుడు తండ్రికి స్తోత్రం. నా జీవితంలో అవమానాన్ని ప్రభు తీసివేసి ఘనతగా మార్చగలిగిన దేవుడు ప్రభు, నా కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు అవుతాడు నీకు స్తోత్రం. పడిపోయిన నన్ను నిలబెట్టగలిగిన దేవుడు ప్రభానికి స్తోత్రం. నీ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉందో, నీ జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉందో, నీ బిడ్డల జీవితం ఎలాంటి పరిస్థితులు నాకు ఎందుకు తెలియదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థన వినే దేవుడు. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచవలసిన పని లేదు. తిరిగి దేవుని దగ్గరికి రా, నీ జీవితాన్ని సరి చేసుకో. దేవుడు నేను నిలబెట్టే దేవుడే ఉన్నాడు. దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో, దేవునికి విముఖుడమై జీవిస్తున్నావేమో, వాక్యానికి దూరంగా జీవిస్తున్నావేమో, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో, పాపంలో కూరుకుపోయినావేమో, ఇదిగో దేవుని దగ్గరికి రా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన దేవుడు,
ఆయన నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చానని చెప్పిన దేవుడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయించువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయించువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యం. స్తోత్రం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా దేవాది ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాది ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు,
అందరూ ఒకసారి రెండు చేతులు పైకెద్దాము. చివరిసారిగా పాడుతుండగా ఈ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మీరు చేస్తున్న మొర్ర దేవుడు వింటూ ఉన్నాడు. మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు ప్రియులారా. ఆయన తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు కదా, మృత్యుంజయ తిరిగి లేచిన దేవుడు కదా, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కదా, ఆయన మరణమును జయించిన దేవుడు కదా. మన జీవితంలో ఆయన మనకు ధైర్యము, ఆయన మనకు సమస్తము, ఆయన మనకు క్షేమాభాగము, ఆయన మనకు రక్షణ దుర్గము. చివరిసారిగా పాడుతుండగా విశ్వాసముతో నమ్మకముతో రెండు చేతుల పైకి ఎత్తి పాడదాం. ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా మహాపరిశుద్ధుల యేసునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మా దేవ, మా ప్రభు, మా యేసుని పాసనకు వస్తాము నాయన. విత్తబడ్డ వాక్యం బట్టి స్తోత్రం ప్రభు. మా నమ్మకము, మా ప్రభు, మా ధైర్యం అంతా నీవే ప్రభు. నిశ్చయముగా మీరే దీవించగలిగిన దేవుడు ప్రభు. నిశ్చయముగా నీవే బాగు చేయగలిగిన దేవుడు తండ్రి. ఇక్కడ ఎవరైతే మొర్ర పెడుతున్నారో, ఎక్కడ
పాపలు నాకే తెలియదు ప్రభు. మీరే వారిని కనికరించండి, మీరే సహాయము చేయండి, మీరే బాగు చేయండి ప్రభు. మరి ఆత్మీయ జీవితాన్ని ప్రభు రోజు రోజుకు ప్రభు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళండి ప్రభు. ప్రార్థన వాక్యములందు ప్రభు దినదినం ఎదిగే కృపను పెంచిన ప్రార్థిస్తున్నాం. ఆత్మలో వర్ధించిన ప్రకారము అన్ని విషయాలు వర్ధించు సౌఖ్యముగా ఉండాలని నీకు స్తోత్రం ప్రభు. అయ్యా ఈ మందిరమును, ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఎదుగుతున్న మరి ముఖ్యంగా సంఘ కాపరిని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించమని ప్రార్థిస్తున్న స్తోత్రం. ఇంకా నీ సేవలు విరివిగా వాడుకోండి ప్రభు. అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చాలని ప్రార్థిస్తున్న స్తోత్రం. అయ్యా సంఘంలో ప్రతి సంఘస్థుల కోసం ప్రార్థిస్తున్నాం, యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం, ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నీ హస్తము ప్రతి ఒక్కరి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం, నీ తోడు వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా ఏ కీడు కాకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్న స్తోత్రం. నీ ఆశీర్వాదము ఈ సంఘం మీద, నీ కుటుంబం మీద, ప్రతి ఒక్కరి మీద ఉండును గాక తండ్రికి స్తోత్రం. నీరే దీవించి ఆశీర్వించని ప్రార్థిస్తున్నాం ప్రభు. విత్తబడిన వాక్యం వ్యర్థము కాకుండా దాని ప్రతిఫలం నేను చూసి కృపను గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రార్థన జీవితం ప్రభు మెరుగుపడే కృపను గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. సంస్థను నీ చేతికి అప్పగిస్తున్నాం, ఈ సంఘముని పరిచయను మనందరినీ చేతికి అప్పగిస్తున్నాం. అతి త్వరలో రానే ఉన్నాను నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూర్చున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. దేవుడు అనుకోని రీతిగా ఈ విధంగా మరి దైవజనులను, సీనియర్ సంఘ కాపరి వారిని, సంఘ కాపరి గారిని ఇద్దరిని కూడా మన మధ్యలోకి తీసుకుని వచ్చి అద్భుతంగా మరి మనకు కావలసినటువంటి జీవాహారాన్ని వినిపించి చక్కటి మధురమైనటువంటి గానము చేత ఆయన నామాన్ని మహిమపరిచినటువంటి డానియల్ ప్రణీత్ గారిని బట్టి, విజయ్ కుమార్ పాస్ గారిని బట్టి ఒక్కసారి అందరం కూడా బిగ్గరగా చపాటు కొట్టు అభినందించామండి. మరి వారు ఎంతగానో ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణాల్లో క్షేమం కొరకు మనమందరం ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సందేశాన్ని వినిపించినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. కానుకలు తీసుకున్నామండి. ఈ కానుకల అనంతరము మరి పాస్టర్ గారికి ఫెలిసిటేషన్ ఉంటుంది. దయచేసి ఫ్యూ మినిట్స్లో ప్రోగ్రామ్ మేము ముగించుకుందాం. పాస్టర్ గారు లేదు, దయచేసి యవనస్తులు ముందుకు రావాలి. కానుకలు తీసుకుంటుండగా పాట పాడతారు. యవనస్తులు కానుకలు